మీ కుటుంబ స్వప్నం మీ చిరంజీవుల గమ్యం. కిండర్ గార్డెన్ నుండి ఇంటిగ్రేటెడ్ CBSE +2 వరకు ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. లారెల్ హై గ్లోబల్ స్కూల్, రాజమహేంద్రవరం. ఇక్కడి నుంచి నేషనల్ హైవేకి 4 లేన్ రోడ్ వస్తుంది. నీళ్లు ఇస్తున్నాం, ల్యాండ్ ఉంది, కరెంట్ ఇస్తాం. అప్పుడే కరెంటు కూడా ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ స్టీల్ ప్లాంట్, దీనికి కావలసిన ఐరన్ ఓరు పైప్ లైన్ ద్వారా తీసుకొస్తున్నాం. నేను ఈ విషయంలో ప్రధానమంత్రి గారిని అభినందిస్తున్నాను. పైప్ లైన్ ద్వారా ఐరన్ ఓర్ తేవాలంటే చాలా ముందుకొచ్చి డిపార్ట్మెంట్కి ఆదేశాలు ఇచ్చిన వ్యక్తి ప్రధానమంత్రి గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. దీనివల్ల ఈ ప్రాంతం రూపురేఖలు మారుతాయి. రవాణా, హోటల్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేటు, ఎడ్యుకేషన్, హెల్త్ సహా అనేక మార్పులు వస్తాయి. యువతకు ఉద్యోగాలు వస్తాయి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటికే 25 పాలసీలు కొత్తగా తీసుకొచ్చాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ వైపు మనం ముందుకెళ్తున్నాం. పరిపాలన అనుమతులు అన్ని కూడా దగ్గరుండి ఇచ్చాం. నా ఉద్దేశం, నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇంత తొందరలో భూసేకరణ చేసిన ఏకైక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అని నేను చెప్తున్నాను. దేశంలో పెట్టుబడులకు బెస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. అద్భుతమైన పారిశ్రామిక పాలసీలు తీసుకొచ్చాం. ఫ్రెండ్లీ, ఇండస్ట్రీ ఫ్రెండ్లీ ప్రభుత్వం. భూములు, నీళ్లు, లాజిస్టిక్స్, నిపుణులు, అద్భుతమైన మానవ వనరులు ఏపీకి సొంతం. ఇన్ని వనరులు ఎక్కడా లేవు. టూరిజం నుంచి డేటా సెంటర్ల వరకు, ఫుడ్ ప్రాసెసింగ్ నుంచి డ్రోన్లు తయారీ వరకు ప్రతి రంగంలో నేడు ఏపీ అద్భుత అవకాశాలు ఉన్నాయి. ఈరోజు గ్లోబల్ లీడర్స్, ఐఎమ్ గివింగ్ ఎ కాల్. మీరు కొత్త ఆలోచనలతో రండి, రాష్ట్రంలో సంపద సృష్టించండి, మీ బిజినెస్ సక్సెస్ చేసుకోండి. అద్భుత విజయాలకు ఏపీని కేంద్రంగా ఎంపిక చేసుకోండి. రాష్ట్ర అభివృద్ధిలో, దేశ అభివృద్ధిలో భాగస్వాములు కమ్మమని కోరుతున్నా. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్, దీన్ని లాజికల్ గా తీసుకెళ్తాం. ఇక్కడ ఉండే యువత అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, మీరు కూడా ఈ ఉక్కు రంగంలో చిన్న చిన్న పరిశ్రమలు పెట్టి మీరు కూడా పారిశ్రామికవేత్తలుగా ఎదగవలసిన అవసరం ఉంది. ఇది ఒకటే కాదు, రేపు విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, AI వస్తుంది. $15 బిలియన్ ఇంతవరకు ఇంత పెద్ద FDI ఎప్పుడు రాలేదు. అలాంటి FDI మన విశాఖపట్నానికి వస్తుంది. నెల్లూరులో BPCL వస్తుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీకి కేర్ ఆఫ్ గా ఉంటుంది. రాయలసీమలో స్పేస్, ఏరోస్పేస్, డిఫెన్స్, డ్రోన్స్, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ పరిశ్రమలు ఏర్పాటు అవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 20 నెలలు అయింది. 20,35,00,000 పెట్టుబడులు వచ్చాయి. ఇది పూర్తి చేస్తే ఇప్పుడే యువ మంత్రి గారు చెప్పినట్టు 22 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం రాబోయే 3 ఏళ్లలో. గ్రీన్ ఎనర్జీ రంగంలో రాష్ట్రం సాధించే విజయాలు దేశంలోని ఒక ట్రెండ్ సెటర్ కానున్నాయి. విశాఖ ప్రాంతం విఆర్ అద్భుతమైన భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ తీర ప్రాంతం, టూరిజం, డేటా సెంటర్లు,
ఉక్కు పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, నాలెడ్జ్ ఎకానమీ, లాజిస్టిక్స్, కనెక్టివిటీ, ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాఖపట్నాన్ని ప్రపంచ స్థాయి నగరంగా తయారు చేసే బాధ్యత ఈ కూటమి ప్రభుత్వానిది. రాష్ట్రంలో అమరావతి, విశాఖ, తిరుపతి 3 రీజియన్లుగా డెవలప్ చేస్తాం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇప్పటికే చాలా కంపెనీలు వచ్చాయి. టీసీఎస్ వచ్చింది, కాగ్నిజెంట్ వచ్చింది, గూగుల్ వస్తా ఉంది. ఇంకో పక్క రిలయన్స్ కూడా డేటా సెంటర్ పెట్టడానికి ముందుకు వచ్చారు. ఈరోజు ఇక్కడ చూస్తే స్టీల్ సిటీకి ఫౌండేషన్ వేసుకున్నాం. పక్కనే అల్యూమినియం సిటీ వస్తుంది. ఇంకో పక్క రేర్ ఎర్త్ మినరల్స్ హబ్గా ఈ విశాఖపట్నం తయారవుతుంది. ఉత్తరాంధ్ర సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. పోలవరం నీళ్లు ఈ సీజన్లోనే విశాఖపట్నానికి తీసుకొచ్చే బాధ్యత, అనకాపల్లికి తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది. ఇక్కడ పరిశ్రమలకు నీళ్లు ఇస్తాం. కొత్తగా పోర్ట్లు వస్తాయి, ఎయిర్పోర్ట్లు వస్తున్నాయి. విశాఖ జిల్లాలో మూలపేట పోర్టు అభివృద్ధి దశలో ఉంది. పలాసలో కార్గో ఎయిర్పోర్ట్ పరిశీలిస్తున్నాం. ఇప్పటి